రఘునాథ్ బాబు గారు, అది దాంతో పాటు టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ గారు కూడా జాయిన్ అయ్యారు. రైట్, మనం ఒకసారి కృష్ణంరాజు గారి దగ్గరికి వెళ్దాం. కృష్ణంరాజు గారు, ఎట్లా చూడాల్సి ఉంటుంది ఇవాళ? ఒకటి అవునన్నా కాదన్నా ఈవీఎంలు మారలేదు, నేతలు మాత్రమే మారారు. సార్, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ అనేది నిజానికి భారతదేశానికి అంటే భారతదేశం సాధించిన ఒక వృద్ధిలో లేదా అభివృద్ధిలో అచీవ్మెంట్స్లో ఒకటిగా దీన్ని మనం భావించాలండి. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఎన్నికలు అనేవి బ్యాలెట్తో నిర్వహిస్తే అనేక సమస్యలు గతంలో వచ్చాయి. బ్యాలెట్ పేపర్లు చింపేయటారు, లేదా బ్యాలెట్ పేపర్లో గుర్తు సరిగ్గా పడకపోవడం, బ్యాలెట్ పేపర్లు ఇంకులు చల్లటం, వాటి నెత్తుకుపోవడం, రిగ్గింగ్, అనేక అవకతవకలు కూడా ఆ సమయంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో మనకి ఈవీఎంస్ అనేవి మనకి 1982 నుంచి వచ్చాయండి. వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఎన్నికల్లో కూడా ఇటువంటి సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఏముంటుందంటే 1990 ప్రాంతాల్లో వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీటిని ఎలక్ట్రానిక్ విక్టరీ మిషన్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీకి విజయం చేకూర్చే మిషన్స్ గా ఆ రోజున బీజేపీ అభివర్ణించింది. ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ గారు అవే వద్దని చెప్పి అంటున్నాడు ఆయన. అలాగే మీకు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల ముందు ఈఎంస్ సంబంధించి లోపాలను ఏం చెప్పన్నాడు ఆయన. వాటి బదులు మళ్ళీ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్స్ అని చెప్పన్నాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు ఆయన. అది ఏది మళ్ళీ మనం బ్యాలెట్ పేపర్కి వెళ్తే మంచిదని చెప్పండి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చెప్పినట్టు ఈ మిషన్స్ లో లోపాలు ఉంటే వాటిని ఇప్పటి వరకు బయట పెట్టకుండా ఉండటం సాధ్యం కాదండి. లోపాలు ఉంటే వాటిని మనం ఎత్తి చూపించాలి. చూపించిన తర్వాత ఎన్నికల సంఘం కూడా పారదర్శకంగా వ్యవహరించి ఆ సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఒక్కసారి మాత్రం ఈ ఎన్నికల సంఘం అటువంటి ప్రయత్నం చేసిందండి. వాళ్ళు ఏం చెప్పారంటే మీ మిషన్స్ పెడుతున్నాం ఇక్కడ, మీ పార్టీల నుంచి, మీ ఆయా రాజకీయ పార్టీల నుంచి రండి, వచ్చి మీరు లోపాలు చెప్పండి అని చెప్పంటే ఎవరు ఆ సమావేశానికి హాజరు కాలేకపోయారు. కానీ ఎన్నికల సంఘం ఇటువంటి రాజకీయ పార్టీలను కాకుండా నిష్ణాతులు, ఈ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ లో ఉన్న నిష్ణాతుల్ని పిలిచి వారికి ఈ మెషిన్స్ ఇచ్చి వాటిని మ్యానిపులేట్ చేయమని చెప్పి, హ్యాక్ చేయమని చెప్పి అడిగితే బాగుండేది. అటువంటి ప్రయత్నం వారు కూడా చేయటం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఈ వీటికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ సంబంధించి నిజానికి మనకి గర్వపడే విధంగానే ఈ ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తున్నాయండి. అయితే ఇంకా కొన్ని సందేహాలు ఏంటంటే, మీకు ఈ యూనిట్లు ప్రస్తుతం మరి 3 రకాలుగా ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే మనం ఎన్నికల గుర్తులతో ఉన్న మిషన్, ఓటింగ్ మిషన్. అది రెండోది వివిప్యాట్. దాంట్లోంచి మనం ఓటు వేస్తే మనం ఏ గుర్తుకి వేసామో ఆ గుర్తుకి ఆ గుర్తుతో కూడిన ఒక స్లిప్ అనేది వివిప్యాట్ లో మనకి 7 సెకండ్స్ పాటు కనిపించి కింద పడిపోతుంది, అది ఆ ప్యాట్ లో పడిపోతుంది. అది మూడోది కంట్రోల్ యూనిట్. ఇక్కడికి వచ్చేప్పుడు మొట్టమొదటి మనకి ఈ సిస్టమ్ లేదండి మనకి. అది మనం చేసామంటే హలో సార్ కంటిన్యూ చేయండి సార్. లేనప్పుడు మనం కూడా చేసామంటే అవును నేను ఈ పలానా గుర్తు మీద నొక్కాను, కానీ అది దానికే వెళుతుందో అది రికార్డ్ అవుతుందో నాకు తెలియటం లేదు అని చెప్పి ఆయా రాజకీయ పార్టీలు అబ్జెక్షన్ చెప్పినప్పుడు ఈ వీవీప్యాట్ సిస్టమ్ అనేది ఎన్నికల సంఘం తయారు చేసి దాన్ని పెట్టిందండి. అక్కడ ఫలితంగా అంటే కొంత మీకు సందేహాలు తొలగిపోయినాయి. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న సందేహం ఏంటంటే, అవును నేను వేస్తున్న ఓటు పలానా గుర్తుకు వేశాను, అది వీవీప్యాట్ లో కనిపిస్తుంది, కానీ అది థర్డ్ సిస్టమ్ గా ఉన్న కంట్రోల్ యూనిట్ లో అది నమోదు అవుతుందనే డౌట్ గా ఉంది. అక్కడ దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పి డౌట్ గా ఉందని చెప్పి ఇప్పుడు కొత్తగా మీకు సందేహాలు, అనుమానాలు వస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ సందేహాన్ని కూడా నివృత్తి చేయాలి. అంతే తప్ప టోటల్ గా ఈ వ్యవస్థను మూసేయాలి, లేకపోతే మనం ఎవరో ఎలాన్ మస్క్ చెప్పాడు లేకపోతే ఇంకోటి చెప్పారంటే వాళ్ళు మనకు ప్రామాణికం కాదండి. ఎందుకంటే మనం ఇంతకు అనుకున్నట్టు మన వీవీప్యాట్స్ అనే మన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి ఇండిపెండెంట్ గా ఎటువంటి ఇంటర్ఫీరెన్స్ కి తావు లేకుండా పనిచేస్తున్నాయని చెప్పి మనం అనుకుంటున్నాము. కానీ మిగతా అమెరికా కావచ్చు, ఇంకో దేశాలు కావచ్చు, అక్కడికి వచ్చేప్పుడు వాళ్ళు ఇంటర్నెట్ బేస్డ్ మెషిన్స్ అంటే అవన్నీ కూడా. కాబట్టి అంటే వాటికి మనకి మనం పోలికి పెట్టడానికి ఆస్కారం లేదు, తావు కూడా లేదు. ఇవాళ ఈరోజు శామ్ పిత్రోడా గారు కూడా అన్నారు, ఆయన ఏదో జరిగిపోతుందని చెప్పి. 82 నుంచి జరుగుతూ ఉంటుంటే ఇవాళ కొత్తగా ఎందుకు వస్తాయి సందేహాలు? మూడోది జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సందేహం కూడా నాకు అది అభ్యంతరకరంగా ఉందండి. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన ఈవీఎంలు పూర్తిగా సమర్థించిన వ్యక్తి.
ఈ రోజు దీన్ని అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది ఆయనకి. అది నిజానికి ఈ అనుమానం ఉంటే అయినా ఈ 10 రోజులు 15 రోజుల్లో రీకౌంటింగ్ అయినా డిమాండ్ చేయొచ్చు కదా, అటువంటి ప్రయత్నం చేయలేదు. కాబట్టి రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ పార్టీలు ఒక సిస్టమ్ ఒక